హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సాన్వి క్రియేషన్స్. నేను మీ రవలి. నేను ఈరోజు ఒక డిఐవైతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం హోమ్ మేడ్ సోప్ చేసుకోబోతున్నాము, అది కూడా రైస్తో. సో ఈ మధ్య అందరూ రైస్ వాటర్, రైస్ సీరమ్, కొరియన్ గ్లాస్ స్కిన్ అని దీనిపైనే ఏ రీల్స్ చూసినా, ఏ యూట్యూబ్ ఛానల్లో చూసినా అన్నీ దీని గురించే ఉన్నాయి. రైస్ వాటర్ అనేసి, రైస్ సీరమ్ అనేసి, రైస్ ఫేస్ ప్యాక్ అనేసి. సో ఈరోజు మనము రైస్తో ఒక సోప్ చేసుకోబోతున్నాం, అది కూడా డిఐవై. మన ఇంట్లోనే ఈజీగా ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేస్తే మనకి ఈ సోప్ అనేది రెడీ అయిపోతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మన ఈ డిఐవై సోప్ కోసం మనం ఫస్ట్ ఒక పిరికెడన్ని బియ్యము నైట్ అంతా సోక్ చేసుకొని ఫస్ట్ బాగా ఒక 3 to 4 టైమ్స్ వాష్ చేసి వాటర్ వేసేసి ఇలా నైట్ మొత్తం సోక్ చేయాలండి. ఒక పిరికెడన్ని బియ్యం తీసుకొని, మనం ఏదైనా బియ్యం తీసుకోవచ్చు, మన ఇంట్లో వాడుకునే బియ్యం. ఇప్పుడు మనం ఈ వాటర్ అనేది మొత్తం వంపేసుకొని ఈ బియ్యాన్ని ఆరబెట్టుకోవాలి. సో ఈ వాటర్ అంతా తీసేద్దాం. ఫస్ట్ ఈ వాటర్ అంతా తీసేసి ఒక కర్చీఫ్ పైన మనము ఈ బియ్యం అన్నీ వేసేసుకొని ఆరబెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను నీళ్ళని వంపేసుకొని ఈ బియ్యాన్ని తీసుకొని ఒక కర్చీఫ్ మీద ఒక కింద ప్లేట్ పెట్టేసుకొని ఆ ప్లేట్ పైన ఒక కర్చీఫ్ వేసేసుకొని దానిపైన ఈ బియ్యాన్ని ఇలా ఎండిపోయేలాగా పరుచుకున్నాను. సో ఇప్పుడు ఇది ఆరిపోవాలి మొత్తం, వాటర్ అనేది లేకుండా. మనం దీన్ని ఒక 10 minutes ఫ్యాన్ కింద పెట్టేస్తే అది ఆరిపోతుంది తొందరగా. ఇప్పుడు చూడండి, ఫ్యాన్ కింద పెట్టేసుకోగానే ఎంత బాగా ఆరిపోయాయో మన బియ్యము. ఎంతసేపు పట్టదండి, ఒక 5 to 10 minutesలో ఆరిపోతాయి. సో ఇప్పుడు వీటిని మనం మిక్సీ పట్టేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. సో దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని పౌడర్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు మనం ఎండబెట్టేసుకొని మిక్సీలోకి వేసుకున్న బియ్యము మొత్తం ఇలా మెత్తగా, చూడండి ఇలా బరకలు లేకుండా మెత్తగా పౌడర్ చేసేసుకున్నాను. ఇది బరకలు లేకుండా ఉంటేనే బాగుంటుందండి, ఎందుకంటే మనం సోప్ అనేది ఫేస్కి కానీ బాడీకి, ఫేస్కి మెయిన్గా పెట్టుకుంటాం కదా. ఫేస్కి పెట్టుకున్నప్పుడు ఆ బరకలు ఉంటే ఏమైనా గీతల్లాగా పడుతుంది ఫేస్ పైన. సో మెత్తగా గ్రైండ్ చేసుకోండి. సో నాకు ఇక్కడ మనం ఇంకా ఈజీ మెథడ్లో కూడా చేసుకోవచ్చండి. ఇక్కడ నాకు ఇంత టైం లేదు, బియ్యాన్ని నానబెట్టుకొని దాన్ని నైట్ అంతా నానబెట్టేసుకొని మార్నింగ్ లేసి దాన్ని ఆరబెట్టుకొని మిక్సీ పట్టుకొని చేసుకునే అంత టైం లేదు అనుకుంటే మనం నార్మల్గా బియ్యం పిండి మన దగ్గర ఇంట్లో బియ్యం పిండి ఉంటుంది కదా, ఆ బియ్యం పిండిని కూడా వాడుకోవచ్చు. కాకపోతే దాన్ని చాలా మెత్తగా పౌడర్ చేసుకొని జల్లెడ పట్టుకొని అది కూడా వాడుకోవచ్చు దీని ప్లేస్లో. డైరెక్ట్ బియ్యం పిండి కూడా. నేను ఎందుకు ఇలా చేశానంటే, ఇప్పుడు మనం సోప్ అనేది ఫేస్కి అదంతా రాసుకుంటాం కాబట్టి బియ్యంలో ఉన్నది ఏమైనా డస్ట్ కానీ లేకపోతే మనం పాలిష్ చేసినప్పుడు ఏదైనా ఉంటుంది కదా, అట్లా అవన్నీ పోతాయి కాబట్టి నేను ఇలా చేసుకున్నాను. సోప్ అనేది డైరెక్ట్గా పెట్టుకుంటాం కాబట్టి నేను ఇలా చేసుకున్నాను. లేదు అనుకుంటే మీరు డైరెక్ట్ బియ్యం పిండిని కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఈ సోప్ తయారు చేసుకోవడానికి కావాల్సినవి ఒక అలోవెరా, చిన్న ముక్క అయినా సరిపోతుందండి అలోవెరా. నెక్స్ట్ ఒక పెద్ద ఆలుగడ్డ అయితే సరిపోతుంది, లేదు అనుకుంటే ఒకటి 2 చిన్న ఆలు తీసుకోండి. ఇప్పుడు వీటిని బాగా వాష్ చేసి దీన్ని పీల్ చేసేసుకొని ఆలుగడ్డ ముక్కలు చేసుకుందాము. నెక్స్ట్ దీంట్లో ఉన్న అలోవెరా మొత్తం తొక్క తీసేసి దాంట్లో ఉన్న జెల్ మొత్తం తీసేసుకొని ఇవి 2 కలిపి మిక్సీలోకి వేసి గ్రైండ్ చేసుకోవాలి. సో ఆలు ఇలా పీల్ చేసేసుకున్నానండి. ఇప్పుడు ఇవి చిన్న చిన్న ముక్కలు చేసుకొని గ్రైండర్లో వేసేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ఈ అలోవెరాని
కట్ చేసుకొని లోపల ఉన్న గుజ్జు మొత్తం వేసేసుకుందాం. ఈ సైడ్స్ ఇలా కట్ చేసేసుకుంటే మనకి ఈజీగా ఓపెన్ అయిపోతుందండి. ఇలా చూడండి. ఇప్పుడు ఈ గుజ్జు మాత్రమే దీంట్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు ఇవి రెండు ఇలా వేసేసుకున్నాను. దీంట్లో నుంచి మనకి జ్యూస్ వచ్చేలాగా మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని వడపట్టేసుకుంటే జ్యూస్ వస్తుంది. ఇప్పుడు అలోవెరా ఇంకా ఆలుగడ్డ మొత్తం ఇలా గ్రైండ్ చేసేసుకున్నానండి. సో ఇప్పుడు దీంట్లో నుంచి మనం ఆ జ్యూస్ అనేది తీసుకోవాలి. ఆ జ్యూస్ కావాలి మనకి. సో మనం స్ట్రెయిన్ చేసుకుందాం. స్ట్రెయిన్ చేసేసుకుని ఆ జ్యూస్ అంతా తీసుకొని పక్కన పెట్టుకుందాం. సో నెక్స్ట్ మనం సోప్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సింది సోప్ బేస్ అండి. ఇది ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మనకి చాలా ఈజీగా దొరుకుతుందండి. నేనైతే ఆన్లైన్లో పర్చేస్ చేశాను. సో ఆన్లైన్లో పర్చేస్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఈ సోప్ బేస్తో పాటు మనకి సోప్ మౌల్డ్స్ కూడా వచ్చాయండి. నేను అది నెక్స్ట్ చూపిస్తాను. సో నెక్స్ట్ ఈ సోప్ బేస్ని మనం చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని డబుల్ బాయిలింగ్లో కరిగించాలి దీన్ని. సో ఇది నెక్స్ట్ ఫస్ట్ ఇది పీసెస్లా కట్ చేసుకుందాం. సో చూడండి, నేను ఇలా పీసెస్లా కట్ చేసేసుకున్నాను. ఇలా పీసెస్లా కట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ దీన్ని డబుల్ బాయిలింగ్ చేద్దాం. సో నెక్స్ట్ మనం డబుల్ బాయిలింగ్ కోసం ఒకటి ఏదైనా గిన్నె పెట్టేసుకొని దాంట్లో వాటర్ వేసేసుకొని మనం నెక్స్ట్ వేరే గిన్నె పెట్టుకోవడానికి ఒక స్టాండ్ వేసుకున్నాను దీని లోపల నేను. సో దట్ మనం నీళ్లు కాగిపోయిన తర్వాత ఇలా పెట్టేసుకుంటే ఆ గిన్నె అనేది కదలదనమాట. సో ఆ స్టాండ్ వేసేసుకొని పైన ఇంకో గిన్నె పెట్టుకోవడానికి లోపల స్టాండ్ వేసుకున్నాం. ఇప్పుడు వాటర్ కొంచెం మరిగిపోయిన తర్వాత మనం ఇంకో గిన్నె పెట్టుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇవి నీళ్ళు కొంచెం వేడైపోయాయండి. సో ఇప్పుడు నెక్స్ట్ ఒక గిన్నె దీనిపైన ఒక గిన్నె పెట్టేసుకొని కలుపుకునేటట్టు వీలుండేలాగా ఒక గిన్నె పెట్టేసుకొని దీంట్లోకి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న సోప్ బేస్ అనేది దాంట్లో వేసేసి దాన్ని మొత్తం పూర్తిగా కరిగించాలి. ఇప్పుడు మనం దీంట్లోకి సోప్ బేస్ అనేది వేసేసుకుందామండి. ఈ సోప్ బేస్ చాలా తొందరగానే కరిగిపోతుంది. సో మధ్యలో మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలండి. సో అది తొందరగానే కరిగిపోతుంది. సోప్ బేస్ అనేది ఎక్కువ ఏం టైం పట్టదు. సో ఈ డబుల్ బాయిలింగ్ ప్రాసెస్ అనేది మన వీడియోస్లో నేను ఆల్రెడీ బీట్రూట్ లిప్ బామ్ చేసేటప్పుడు చూపించానండి. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. సో ఇప్పుడు చూసారండి, ఇప్పుడు మన సోప్ బేస్ అనేది ఎలా కరగడం స్టార్ట్ అయిందో. ఇది మొత్తం మెల్ట్ అయిపోవాలి.
మెల్ట్ అయిపోయేంత వరకు కలుపుకుంటూ ఉండాలి మనము. ఇది డబుల్ బాయిలింగ్ ప్రాసెస్లో కాకుండా డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేస్తే కింద అడుగనేలాగా అడుగంటేస్తుంది, మొత్తం ఇట్లా మాడిపోయినట్టు అవుతుంది. సో ఎప్పుడైనా ఇలాంటివి కరిగించుకునేటప్పుడు ఇలా చాక్లెట్ కానీ ఈ బేస్ లాంటివి ఇలా కరిగించుకునేటప్పుడు ఎప్పుడైనా డబుల్ బాయిలింగ్ ప్రాసెస్లో చేసుకోవాలి. ఇప్పుడు చూసారండి, ఇప్పుడు మొత్తం మన సోప్ బేస్ మొత్తం ఇలా కరిగిపోయింది. సో నెక్స్ట్ ఇప్పుడు మనం దీంట్లోకి బియ్యం పిండి మనము మిక్సీ పట్టుకొని ఉన్నాం కదా, అది ఒక 2 స్పూన్స్ వేసుకుందాం. ఈ బియ్యం పౌడర్ ఒక పెద్ద 1 స్పూన్ వేసేసుకుంటే సరిపోయింది, తక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇది కలిపేసుకోవాలండి. ఫస్ట్ ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఉండలు లేకుండా కలిపేసుకున్నాను మొత్తము. నెక్స్ట్ దీంట్లోకి మనం అలోవెరా ఇంకా ఆలుగడ్డ జ్యూస్ వేసేద్దాం. ఇది కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 విటమిన్ ఈ క్యాప్సూల్స్ తీసుకుంటున్నాను. ఈ 2 కూడా కట్ చేసి దాంట్లో వేసేద్దాం. ఇలా కట్ చేసేసుకొని వేసేసుకోవాలండి దాంట్లో. మళ్ళీ కలిపేసుకోవడమే ఇంకా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని తీసేసుకొని మౌల్డ్స్లో వేసేసుకోవడం. చూడండి, నేను సోప్ బేస్ తీసుకున్నాను కదా ఆన్లైన్లో. సో నాకు వాటితో పాటుగా నాకు ఇలా ఒక సోప్ మౌల్డ్ అనేది వచ్చిందండి. దీంట్లో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నదంతా దీంట్లో వేసేసుకొని ఒక 1/2 అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అది సోప్ లాగా మారిపోతుంది. ఇప్పుడు మనం రెడీ చేసుకున్నంత ఇప్పుడు ఈ మౌల్డ్స్లోకి అనేది వేసేసేయాలండి. ఇక్కడ మనం కొంచెం ఫాస్ట్గా చేసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు ఇది స్టవ్ మీద నుంచి తీసేసాము కాబట్టి ఇది తొందరగా గడ్డగట్టేస్తుంది మళ్ళీ. సో కలుపుకుంటూ ఈ మౌల్డ్స్లోకి వేసేసుకుందాం. సో ఇలా నేను మౌల్డ్స్లోకి వేసేసుకున్నానండి. వేసేసుకోగానే చూసారా ఇలా గడ్డగట్టడం స్టార్ట్ అవుతుంది ఇది. సో దీన్ని మనం ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ పెట్టేసుకుంటే మొత్తం సోప్ లాగా అయిపోతుంది. సో ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మళ్ళీ తీసిన తర్వాత చూస్తాను, 1/2 అవర్ అయిన తర్వాత చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మౌల్డ్స్లో ఇది సోప్ అనేది రెడీ అయిపోయిందని జస్ట్ ఒక 1/2 అవర్ పెట్టానండి నేను అంతే. ఇప్పుడు మనం దీంట్లో మౌల్డ్స్లో నుంచి తీసేసుకుందాం. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. మన సోప్ అనేది ఎంత బాగా రెడీ అయింది చూడండి. చూసారా అండి, మన సోప్స్ ఎంత బాగా రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి ఇప్పుడు మనం రైస్, అలోవెరా ఇంకా ఆలుతోనే చేసుకున్నాం కదండి ఈ సోప్. మనకి కావాలంటే మనము ఇంకా వేపాకుతోటి కూడా ట్రై చేయొచ్చు. వేపాకుతో, లేకపోతే ఆరెంజ్ పీల్ చేసిన పౌడర్ ఉంటుంది కదా, దాంతో కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు
ఆ సోప్ ఎలా రెడీ చేయాలో తెలుసుకోవాలనుకుంటే మీరు కమెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు చేసి చూపిస్తాను. చూడండి, మన నార్మల్ సోప్ లాగా ఎంత బాగా బురుగు వస్తుందో దీంట్లో నుంచి. సో మనం ఇది మన ఫేస్కి వాడుకుంటే, మనం రైస్తో చేసాం కాబట్టి ఇది మన ఫేస్కి వాడుకుంటే మనకు కూడా గ్లాస్ లాంటి స్కిన్ వస్తుంది, కొరియన్ స్కిన్ లాగా. సో మీరు కూడా మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు అన్నీ వాడేటివన్నీ కెమికల్స్తోనే ఉంటున్నాయి కదా, సో మనం ఇంట్లో చేసుకోవడం బెస్ట్. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సాన్విక క్రియేషన్స్. అలాగే ఈ సోప్ మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.